గురువుగారు, పంచరత్న గీతలు అంటే ఏమిటి? ఏ ఐదింటిని పంచరత్న గీతలుగా పెద్దలు పేర్కొన్నారు? మామూలుగా మనందరికీ తెలిసినటువంటి గీత భగవద్గీత. ఈ భగవద్గీతతో పాటుగా ఇంకో నాలుగింటిని కలిపి మన పెద్దవాళ్ళు పంచరత్న గీతలు అన్నారు. ఏమిటండి అవి? మొట్టమొదట భాగవతం, తర్వాత అందులో భీష్మ స్తవ రాజం, తర్వాత భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే అందులో ఉన్నటువంటివే, తర్వాత అనుస్మృతి, తర్వాత గజేంద్ర మోక్షం. ఈ ఐదింటిని కలిపి పంచరత్న గీతలు లేకపోతే పంచగీతలు అంటే పంచరత్న కీర్తనలని మనం త్యాగరాజ స్వామి వారికి ఎలా చెప్తామో ఇవి కూడా రత్నాలు లాంటివి. ఈ గీతలు చదువుకోండి. భగవద్గీత, భీష్మ స్తవరాజం, అలాగే విష్ణు సహస్రనామం, అనుస్మృతి, గజేంద్ర మోక్షం. ఇందులో భగవద్గీత అందరికీ చిరపరిచితమైంది, అందరూ నెత్తి మీద పెట్టుకుంటారు. మన దేశంలో ఇంకా పూర్తిగా దాన్ని అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతోంది, కానీ విదేశాల్లో దాన్ని విశ్వవిద్యాలయాల్లోనే పాఠ్యాంశం కింద పెట్టారు. వ్యక్తిత్వ వికాసానికి ఆ భగవద్గీతని వాడుతున్నారు. సరే, దాని ప్రశస్తి అందరికీ తెలుసు. తర్వాత భీష్మ స్తవరాజము, భీష్ముడు స్వామివారిని పొగిడినటువంటి ఒక గొప్ప పద్యాలు శ్లోకాలు ఉన్నాయి. తెలుగులో కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా అని చెప్పి భీష్మాచార్యుల వారి యొక్క స్థుతి తెలుగులో పోతన్న గారు చక్కగా ఆంధ్రీకరించారు. ఇది కూడా గీత కిందే లెక్కే. అంటే భగవద్గీతను చదివితే ఎంత పుణ్యమో భీష్ముడు రచించినటువంటి ఆ స్తవాన్ని చదివినా అంత పుణ్యం వస్తుంది. తర్వాత విష్ణు సహస్రనామం, ఇది కూడా ఒక గీత. భగవద్గీత అంత పెద్దదండి, 800 శ్లోకాలు, నేను చదవలేను అంటే విష్ణు సహస్రనామం ఒక 20 నిమిషాల్లో, ఒక 25 నిమిషాల్లో నువ్వు విన్నా చదివినా తొందరగా పూర్తవుతుంది. ఇది కూడా గీతతోటి సమానం అన్నారు. అది 3వ గీత విష్ణు సహస్రనామం. 4వ గీత ఉంది అనుస్మృతి. అనుస్మృతి అనేటువంటిది కూడా ఒక గీత. అనుస్మృతి అనేటువంటిది ఆనుశాసనిక పర్వం అని చెప్పి మహాభారతంలో ఒక పర్వం. భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి రాజనీతి, శాంతి ప్రబోధకాలైనటువంటి అనేక నీతి కథలతోటి, సంఘటనలతోటి ఉండేటువంటిది. అందులో ఉన్నది ఈ అనుస్మృతి. ఇది కూడా చక్కగా అందరూ చదవదగినటువంటిది అనుస్మృతి. ఇది కూడా ఒక గీత కింద వస్తుంది. ఇక చిట్ట చివరిది అందరికీ చిరపరిచితమైనటువంటిది, అందరికీ బాగా తెలిసినటువంటిది. సాధారణంగా తెలుగువాడు అనేటువంటి వాడు ఇందులో ఉన్న ఒక్క పద్యమైనా రాకుండా ఉండడు, ఉంటే వాడు తెలుగువాడు కింద కానట్టే లెక్క. గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అనేటువంటిది కూడా ఒక గీత కింద చెప్పారు, 5వ గీత కింద చెప్పారు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యే ప్రాణంబుల్ ఠావులు తప్పెను నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపదగుందీను రావే ఈశ్వర కాపవే వరద సంరక్షింపు భద్రాత్మక. గజేంద్రుడు అంటే జీవుడు, మనం కూడా మనకి ఏదన్నా కష్టం వస్తే స్వామి నువ్వు తప్పించి నాకు ఇంకెవరు దిక్కు లేదు అలా అనుకోవాలి. ఆ గీతని మనం చదువుకోవాలి. ఆ గజేంద్ర మోక్షం చదవటమే ఒక గీతా పారాయణం అని చెప్పి ఈ 5 రకాల గీతలు మీ జీవితంలో మీరు బాగా అధ్యయనం చేస్తే ఈ 5 చదవండి. 5లో కనీసం ఒకటైనా చదవండి, లేదా అందులో కనీసం ఒక పద్యమైనా చదవండి, శ్లోకమైనా చదవండి. రోజు గీతా పారాయణం మాత్రం 5లో ఒక దాంట్లో అయినా చేస్తూ ఉండండి. మీ గీతలు మారతాయి. నుదుటి గీతలు మార్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రభావం వీటికి ఉందని చెప్పడానికి మన పెద్దవాళ్ళు ఈ 5 గీతల కింద పేర్కొన్నారు.